అర్థాత్ ధర్మశ్చ కామశ్చ స్వర్గచ్చైవ నరాధిప వినా ప్రాణయాత్రాపి లోకస్య వినాపి అర్ధః న సిద్ధ్యతి. భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన మాట ఇది. ఆశ్చర్యమే. చతుర్వేద పురుషార్థాలు అని ఉంటాయి, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి. ఈ నాలుగింట్లో ఏది గొప్పదయ్యా అంటే భీష్ముడు చెప్పిన ఆ సందర్భంలో డబ్బే గొప్పదని చెబుతాడు ఆయన. ఎందుకంటే డబ్బు ఉంటేనే ధర్మం, డబ్బు ఉంటేనే కోరికలు నెరవేరుతాయి, డబ్బు ఉంటేనే మోక్షం. కాబట్టి చతుర్వేద పురుషార్థాలన్నీ కూడా ఒక్క డబ్బు మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పగలిగాడు ఆయన. యస్యార్థస్య తత్ర మిత్రాని యస్యార్థః తస్య బాంధవాః యస్యార్థాః సచ లోకే పుమాన్ యస్యార్థాః సచ పండితః అని ఒక శ్లోకం. ఇది కూడా శాంతి పర్వంలోనిదే. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో అతడి దగ్గరకే మిత్రులు చేకూరుతారు, ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో అతని దగ్గరకే బంధువులు వస్తారు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడే పురుషోత్తముడని పిలువబడతాడు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడు చదువుకోకపోయినా మహాపండితుడిగా కీర్తించబడతాడు అనే శ్లోకం. ఇది కూడా నేటి కాలానికి అనుగుణంగానే ఉంది కదా. ఎన్నో వేల సంవత్సరాల క్రిందటనే ఇంత గొప్ప ప్రాధాన్యత, డబ్బు ప్రాధాన్యతను చెప్పినటువంటి ఆ భారతం మనకి ఇప్పటికీ కూడా విజ్ఞానదాయక గ్రంథంగా భాషిల్లడంలో తప్పేముంది? ఈ శ్లోకాలు తప్పని ఎలా అంటాం? లోక వ్యవహారమైనటువంటి ఆ పరిస్థితినే కదా కళ్ళకు కట్టినట్టుగా భీష్ముడు చెప్పాడు. ఆలోచించండి. థింక్ ఇట్ వన్స్.